అమ్మాయిలు ప్రత్యేకంగా ఈ వీడియో మీకోసమే. ప్రేమ పేరుతో వంచనకు గురై, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నమ్మించి, మోసం చేసి, పెళ్లి చేసుకోకుండా వేరొక అమ్మాయితోటి ఆ ప్రబుద్ధుడు తిరుగుతూ ఉంటే, అయ్యో! నా జీవితం ఇట్లా అయిపోయిందే అని చెప్తూ, తమ తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేక, తన ఫ్రెండ్స్‌కి చెప్పుకోలేక, ఇక ఏ నుయ్యో గొయ్యో గతంటే ఇక ఆత్మహత్యే శరణ్యం అనుకోని లోలోపల కుమిలిపోయే ఎంతోమంది సోదరీమణులకి ఈ వీడియో చాలా విశేషం. వినండి పూర్తిగా. చట్టాలు, హక్కులు మీ పక్కనే ఉన్నాయి. న్యాయం మీ పక్కనే ఉంది. మాకు ఎవ్వరూ తోడు లేరని భావించకండి. ఎప్పుడూ రవీంద్రనాథ్ మీ పక్కనే ఉంటారు. న్యాయపరంగా మీకు సలహాలు ఇస్తూనే ఉంటారు. ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేయండి. ఏమిటి చట్టాలు చెప్తున్నాయి? ఇలా ప్రేమ పేరుతో వంచనకు గురైతే ఏ రకమైనటువంటి చట్టాలు వేసుకోవాలి? కలిశారు, కలిసి ఒకే కాలేజీలో తిరిగారు, చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారు తెలుసు, మీరు అన్ని ప్రాంతాలు తిరిగారు, హ్యాపీగా ఉన్నారు. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. కొన్ని సందర్భాల్లో పెళ్లి చేసుకున్నాడు. అది కూడా దొంగ పెళ్లి చేసుకున్నాడు. 10 మందికి తెలియకుండా నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఏ గుడికో, గోపురానికో తనకున్నటువంటి మత సంప్రదాయం ప్రకారం అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఒక సంప్రదాయం ప్రకారం ఇద్దరు వ్యక్తులు కలిసాం కాబట్టి పెళ్లి అయిపోయిందని చెప్పి తరువాత కొద్ది రోజుల తర్వాత మీ మీద మోజు తీరి వేరే అమ్మాయితోటి ఆయన తిరుగుతుంటే మీరు చూసి మెసేజ్‌లు పెట్టారు, మాట్లాడారు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాడు. కాంటాక్ట్‌లోకి రాలేదు. మెసేజ్ పెడుతుంటే మెసేజ్ రిప్లై ఇవ్వడు. కొద్ది రోజుల తర్వాత మనిషి కూడా ఇక్కడి నుంచి పారిపోయి ఎక్కడికో వెళ్ళిపోయాడు. మనిషి కూడా అడ్రెస్ లేకుండా పోయాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.